రత్న, మొట్టమొదటిసారి నువ్వు నన్ను చూచినప్పుడు ఏమనుకున్నావు? పెద్ద రౌడీ అనుకున్నాను. దోవన పోయి ఆడపిల్లల్నే కాక వాళ్ళ మనసుల్ని కూడా అల్లరి పెట్టగల రౌడీ అని. మరి నువ్వు నా డేరాలోకి వచ్చినప్పుడు? అప్పుడా గజ దొంగ అనుకున్నాను. దొంగ అంటే? మనసుల్ని దొంగిలించగల దొంగ అని. ఓహో, మరి రేడియో కోసం నేను నీళ్ళల్లో పడ్డప్పుడు? పిచ్చివాడు అనుకున్నాను. పిచ్చివాడు? నా కోసం ఎంతకైనా తెగించగల పిచ్చివాడు అని. భలే భలే, నాకు చక్కటి బిరుదులిచ్చావు. రౌడీ, దొంగ, పిచ్చివాడు. మరి ఇప్పుడేమనుకుంటున్నావు? ఏమీ అనుకోవటం లేదు. ఏదో అనుకుంటున్నావు, చెప్పు. ఎలా చెప్పను? ఏం చెప్పను? సరే, తెలిసింది. నిన్ను నాకిచ్చి పెళ్లి చేసేయమని మీ నాన్నగారిని డైరెక్ట్ గా అడిగేస్తాను. అలాగే. మా నాన్నగారి దగ్గర ఉద్యోగం సంపాదించుకోలేకపోయారు, ఇంక పిల్లని ఎలా అడుగుతారు? ఈసారి సత్యాగ్రహం లాభం లేదు. మా నాన్నకన్నా 10 ఆస్తి ఎక్కువ ఉంటే గాని అసలు మాట్లాడు. ఇంకా నా సంగతి నేను అర్థమైంది. నువ్వు తల్లి చాటు బిడ్డ. నీ నాన్న నొప్పించలేవు, నొప్పించను లేవు. హేళన చేస్తున్నారా? కాదు రత్న, కాదు. ఏమండి? ఏం లేదు. నేను నిజంగా ఎవరినో తెలిస్తే మీ నాన్న ఎంత కంగారు పడిపోతాడో అని నా భయం. ఎగిరి గంతేసి నిన్ను నాకిచ్చి పెళ్లి చేసేస్తాడు. మీరెవరైనా నాకు అనవసరం. మనిద్దరికి ఎడబాటు లేకపోతే అదే నాకు 10,000. అంతేనా? మరి మీ నాన్నకు లక్షలు కోట్లు కావాలి. పోండి. ఎక్కడికి? హలో హలో, హైదరాబాద్. జస్ట్ సార్, మీ కాల్ వచ్చింది, అక్కడ వెళ్ళి మాట్లాడండి. హలో హలో, ఎవరు? వాసునా? రే, నేను రా, రంగరావుని. ఓహో, రంగనా. ఏమిట్రా, డబ్బేమైనా కావాలేమిటి? చేటా, అప్పు కోసం కాదురా, ఇప్పుడు నాకు డబ్బక్కర్లేదు. అర్జెంటుగా రామంటే రా, అంతే. రే, వచ్చినప్పుడు పెద్ద కారు తీసుకురా. దాంతోపాటు 50-60 ఏళ్ల ముసలాడి వేషానికి కావలసిన గడ్డం, మీసాలు వగైరా అవన్నీ పట్టుకురా. పనింది పట్టామంటే. ఏమిట్రా అది? కారు ఏమిటి, వేషం ఏమిట్రా? ఏమిటా వాగుడు? రై, నీ బుర్ర ఏమైనా రిపేర్ లో ఉందా? మన బ్రతుకే రిపేర్ లో ఉందిరా నాన్న. రే, నోరు మూసుకుని వెంటనే బయలుదేరి రారా. నీకోసం ఊరు బయట కాచు కూర్చుంటాను. అబ్బబ్బబ్బబ్బా, నీకోసం ఇదేమిట్రా? పెద్ద గారు మా నాన్నదిరా, ఇవ్వడు. నీకన్నా అదే ముఖ్యం. ఎలాగో తీసుకొస్తానుగా. తీసుకొస్తానంటే ఏమిట్రా నీ గోళ? వింటచ్చి గుడ్ న్యూస్ నాన్న, వెరీ గుడ్ న్యూస్. బ్రహ్మాండమైన కాంట్రాక్ట్. అదేనన్నా మీరు చెప్పరా? గుంటూరు దగ్గర హాస్పిటల్ బిల్డింగ్ కాంట్రాక్ట్, అది మనకే వచ్చేట్టుంది. ఏమిటి, టెండర్ వేసావా? వేయలేదనుకోండి, కానీ నేను పర్సనల్ గా వెళితే గ్యారంటీగా వస్తున్నాను. అందుకని నేను అర్జెంటుగా వెళ్ళాలి. అమ్మా అమ్మా, నేను పెద్ద కారులో వెళ్తాను అమ్మా. అదెందుకు? పెట్రోల్ దండగా. మీ పెట్రోల్ పొదుపుంటే అబ్బాయి దగ్గరేనా? నాన్న తీసుకెళ్ళి పెద్దగా తీసుకెళ్ళి. మా అమ్మ మంచమ్మ. తిలకా రాయే తిలకా, దిల్ మేరా ధడకా, గుండెల్లో గోలి జోడ పేలుతున్నదే, ప్రేమ పిచ్చి ఒకటే కనుక.